అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 273వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరి మణులు, గీతా ప్రేమికులు, పరమాత్మ ప్రేమికులు, సత్యాన్ని ప్రేమించేవాళ్ళు, ధర్మాన్ని ప్రేమించేవాళ్ళు, మంచి జీవితాన్ని పొందగోరేటువంటి సోదర సోదరి మణులందరికీ కూడా హార్దిక స్వాగతం, నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు మన జీవితాన్ని మార్చేస్తుందండి. సృష్టి యొక్క ఆదిమధ్యాంత రహస్యాలన్నీ మనకు తెలియజేస్తుంది. అది మామూలుగా ఇతరత్ర ఇప్పటి వరకు మనం తెలుసుకోలేదు. అందువలన ఈ యొక్క రహస్యాల ద్వారా మాత్రమే ఏమైందండి భగవంతుడి యొక్క సత్యమైనటువంటి పరిచయం, సంపూర్ణమైనటువంటి పరిచయం, ఖచ్చితమైనటువంటి పరిచయం అర్థమైందండి లభిస్తుంది. భగవంతుని యొక్క సత్యమైన వారసత్వానికి మనని అర్హులుగా, యోగ్యులుగా తయారు చేస్తుంది. ఇది ముఖ్యమైన విషయం అండి. ధార్మికము ఆధ్యాత్మికము ఆధ్యాత్మికంలో పరంపరగా ప్రతి ఎపిసోడ్లో ఒక 5-10 నిమిషాలు చర్చించుకుంటూ వస్తున్నాము. దీనికి ఈ రెండింటి మధ్య భేదము రాత్రికి పగలుకున్నంత భేదం, భూమికి ఆకాశానికున్నంత భేదం. ఎందుకు నేను ఈ విధంగా చెప్తున్నానంటే, భౌతిక ప్రపంచంలో, ఈ లౌకిక ప్రపంచంలో రెండింటినీ కూడా కలిపేశారు. ధార్మిక గ్రంథాల పఠన చెప్తూ ఆధ్యాత్మికమైన పదం వాడతారు. ధార్మిక ప్రవచనాల వాళ్ళని కూడా ఆధ్యాత్మిక గురువులు అంటారు. ఈ ఆధ్యాత్మికత అనేది చాలా డైల్యూట్ చేసేసారు. ఆ కారణంగా ఏమవుతుందంటే అసలు ఆధ్యాత్మికత యొక్క స్పష్టత మొత్తం అంతా కూడా పోయిందండి. శ్రీమద్ భగవద్గీత ప్రపంచంలో మనుషులకు అందుబాటులో ఉన్నటువంటి అనేక గ్రంథాలు ఏవైతే ఉన్నాయో దాని అన్నిటికీ కంటే కూడా శ్రీమద్ భగవద్గీత ఒక్కటి మాత్రమే ఆధ్యాత్మిక గ్రంథము. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మాత్రమే అది మనకి తెలియజేస్తుంది. ఎక్కడైతే జ్ఞానము అన్న పదం వస్తుందో భగవద్గీతలో, దాన్ని మీరు ఆధ్యాత్మిక జ్ఞానముగా అర్థం చేసుకోవాలి, ఆ విధంగా పరిగణించాలి. దానికి ఆధారం ఏంటండి? ప్రతి ఒక్క మాటకి నేను భగవాన్ వాచ విషయాలు చెప్తున్నాను. నాకు ఎటువంటి సంబంధం లేదు. భగవంతుని యొక్క మహావాక్యాలు మీ దృష్టికి తీసుకొని రావడమే నా యొక్క కర్తవ్యం. ఈ యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశం కూడా ఇదేనండి. అర్థమైందండి. అధ్యాత్మ విద్యానాం అన్నాడు 10వ అధ్యాయంలోని 32వ శ్లోకంలో. అందులో 3 మిస్టరీస్ ఉన్నాయి, 3 రహస్యాలు ఉన్నాయి, గోప్యమైన విషయాలు ఉన్నాయి. అందులో 2వ గోప్యమైన విషయం ఏంటండి? అధ్యాత్మ విద్యానాం, సర్వ విద్యలలోకి నేను బోధించే విద్య ఆధ్యాత్మిక విద్య. ఆధ్యాత్మిక విద్య అంటే మనం ఏం తెలుసుకున్నామండి? ఆధ్యాత్మిక విద్య అంటే ఆత్మ విద్య, ఆధ్యాత్మిక విద్య అంటే పరమాత్మ విద్య, మరియు ఆధ్యాత్మిక విద్య అంటే సృష్టి నాటక రంగం, సృష్టి చక్రం యొక్క విద్య. ఏ విధముగా ఆత్మలు దేహాలను మార్చుకుంటూ పరిభ్రమిస్తాయో ఈ సృష్టి జగత్తులో, అది ఆ విద్య కూడా మనకు అవసరం. ఇప్పుడు ఇక్కడ ఈ కోణంలో మనం అర్థం చేసుకున్నట్టయితే, ఆధ్యాత్మిక దృష్టికోణములో మనకి ఏం తెలుస్తుందండి? ఆత్మజ్ఞానం ఉంటుంది. ఆత్మజ్ఞానం ఉండటం వల్ల ఏమవుతుందో తెలుసునండి, భగవంతుడు మనకి ఆది మధ్య అంతిమం అని చెప్పినప్పుడు, భగవంతుడు ఇంకోటి 7వ అధ్యాయం 2వ శ్లోకంలో ఏం చెప్పాడు? నాకు తెలిసిన జ్ఞానము, నా దగ్గర ఉన్న జ్ఞానము మీకు ఇచ్చేస్తున్నాను అన్నాడు. అర్థమైందండి? ఏమన్నాడండి? జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామి అశేషత అన్నాడు. మొత్తం సంపూర్ణంగా ఎటువంటి శేషము లేకుండా మొత్తము నా బిడ్డలకు ఇచ్చేస్తున్నాను అన్నాడు. అర్థమేంటి? భగవంతుడు ఆది మధ్యాంత ఆ జ్ఞాత అయితే, వారి సంతానమైనటువంటి పిల్లలు ఎవరైతే పరమాత్మని గుర్తించారో వాళ్ళు కూడా ఆది మధ్య అంతిమం యొక్క జ్ఞాత. అర్థమైందండి? అందువల్ల ఇవాళ ఏ సంకల్పం చేసినా, ఒక మాట మాట్లాడినా, ఎదుటివారితో పలకరించేటువంటి ఆ సంభాషణ జరిపినా, అదేవిధంగా రకరకాల కర్మలు దైనందిన జీవితంలో రకరకాల కర్మలు చేపట్టినా కూడా వాళ్ళు ఏం చేస్తారండి? ఆది మధ్య అంతిమం ఒక్కసారి ఆలోచిస్తారు. మాట మాట్లాడాలి. ఎదుటి వ్యక్తి నన్ను తిడుతున్నాడు, నేను కూడా ప్రతిక్రియగా తిట్టాలా? మామూలుగా ధార్మికంగా అయితే మనం తిట్టేస్తాం. అర్థమైనా? అది గొడవ కింద వెళ్తుంది, కొట్టుకుంటారు, చంపుకుంటారు, మనం చూస్తున్నాం ప్రపంచంలో. కానీ ఆధ్యాత్మికంగా ఉన్న వ్యక్తి, ఆత్మ పరమాత్మ యొక్క జ్ఞానము, సృష్టి చక్ర జ్ఞానం ఉన్న వ్యక్తి నిరంతరము రాజయోగం అనే ప్రక్రియ ద్వారా
ఆత్మని శుద్ధి చేసుకునేటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నట్టు వ్యక్తి ఏం చేస్తాడు? కాస్త ఆలోచిస్తాడు. వాడు అజ్ఞానంలో ఉన్నాడు, నేను జ్ఞానంలో ఉన్నాను. అర్థమైంది? వాడి సంస్కారాల ప్రభావంగా వాడు నన్ను తిరుగుతున్నాడు, నా గురించి పూర్తిగా అర్థం చేసుకోలేదు. ఆలోచిస్తాడు. ఆలోచించి ఏం చేస్తాడు? ప్రతిక్రియగా ఒక పాజిటివ్ సంకల్పం చేస్తాడు. అర్థమైందండి? పర్వాలేదండి, మీరు ఈ రోజున మీరు చెప్పిందే కరెక్ట్ అనుకుందామంటే పర్వాలేదు, నా అభిప్రాయం మీ అభిప్రాయం భేదం ఉన్నా కూడా మనలో ఉన్నటువంటి గౌరవం ఏమి పోదండి, మీరు కూడా పరమాత్మ సంతానం, నేను కూడా పరమాత్మ సంతానం, ఆత్మపరంగా మనం సోదరులు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే వ్యర్థ చింతన పోతుంది. వ్యర్థాలోచనలు ఆధ్యాత్మిక జగత్తులో ప్రయాణం చేసే వ్యక్తికి తక్కువ శాతం ఉంటాయి. ఎందుకంటే అభ్యాసంలో ఉంటాడు, నిరంతరము ఆత్మాభ్యాసంలో ఉంటాడు, పరమాత్మ యొక్క స్మృతిలో ఉంటాడు. అర్థమైంది? అందువల్ల ఏమవుతుందంటే దాన్ని పురుషార్థం అంటాడు. పురుషార్థం అంటే పురుష అంటే ఆత్మ. ఆత్మ యొక్క ఔన్నత్యాన్ని, ఆత్మ యొక్క శుద్ధతను, అర్థమైందండి, దాని కొరకు పాటుపడే వ్యక్తి ఏం చేస్తాడంటే ప్రతిదీ తూచి తూచి మాట్లాడతాడు, తూచి తూచి ఆలోచిస్తాడు, తూచి తూచి కర్మలు చేస్తాడు. అసలు వ్యర్థం అంటే అసలు మనం ఇదివరకే కూడా చెప్పుకున్నాం కొన్ని ఎపిసోడ్స్ లో. వ్యర్థము అంటే ఏంటంటే ఏదైనా ఈవెంట్ జరిగింది అనుకోండి, దాన్ని పట్టుకొని పదే పదే ఆలోచించడం. అది ముఖ్యంగా అది ఏదైనా కొంచెం బాధ పెట్టే ఈవెంట్ అనుకోండి, మనం అనుకున్నట్టుగా జరగలేదనుకోండి, ఏదేమవుతుంది? మనం బాధ పెడతాం. నిరంతరం అది నాకెందుకు జరిగింది, వాడికి ఎందుకు జరగలేదు, ప్రమోషన్ నాకు రాకపోతే పోయింది, వాడికి ఎందుకు వచ్చింది, వాడు నాకంటే కూడా పెద్ద ఎఫిషియెంట్ ఏం కాదు కదా, అంటే వీడు ఏదన్నా పెద్దగా ఏదో కొంచెం లాబింగ్ చేసి ఉంటాడేమో, లేకపోతే ఇంకోటి ఏదో చేసి ఉంటాడు. ఇటువంటి ఆలోచనలు వస్తుంది. అర్థమైందండి? జరిగిపోయిన విషయాలకి ఫుల్ స్టాప్ పెడతాడు ఒక ఆధ్యాత్మికవేత్త. జరిగింది పోయింది, జరగబోయేది కూడా ఆధ్యాత్మికవేత్తకి అసలు ఏమీ కూడా తెలియదు. అర్థం చేసుకుంటాడు, ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియదు. అందుకని నేనేం చేస్తాను? పరమాత్మక స్మృతిలో శ్రేష్టమైన కర్మలు, పరమాత్మ ఏ విధంగా అయితే ఒక డైరెక్షన్ ఇవ్వటం జరిగిందో, ఆత్మని శుద్ధి చేసుకోవాలి. ఇది ఈ యొక్క కాలచక్రంలో ఆఖరి జన్మ, అంతిమ శ్వాస. ఇప్పుడు ఈ యొక్క శరీరమే నీకు ఆఖరి తనువు, ఈ పురుషార్థం చేసుకోవడానికి. ఇవన్నీ ఎన్నో ఇన్పుట్స్ మనకి భగవంతుడు ఆధ్యాత్మిక దృష్టికోణంలో మనకి ఇస్తూ ఉన్నాడు. ఇవన్నిటి కూడా మనం దృష్టికోణంలో పెట్టుకొని మనం ప్రతి అడుగు వేస్తాం. అందుకనే జరిగిపోయిన విషయం జరిగింది పోయింది కదా, దాని గురించి మనం పెట్టుకుని కూర్చోందుకు. జరిగిపోయింది, అది నాకు అనుకూలంగా లేకపోయినప్పటికీ, అది ఒక సఫలతాపూర్వకంగా రానప్పటికీ కూడా అందులో ఏదో కళ్యాణం ఉంది అనుకుంటాడు ఆధ్యాత్మికవేత్త. అర్థమైందండి? ఎందుకంటే ఎంతో జ్ఞానం ఉంది, ఇది జ్ఞానం ఆధారిత కదా. బుద్ధినేత్రాన్ని తెరుచుకుంటాడు, సత్యత ఆధారము, ధర్మము ఆధారముగా మగరం పరమాత్మ యొక్క మార్గదర్శక సూత్రాల ఆధారంగా ముందుకు వెళుతున్నాడు కదా, ఆధ్యాత్మిక జ్ఞానం ఆధారంగా వెళుతున్నాడు కదా. ఇవన్నీ ఇన్పుట్స్ అన్ని ఒకటొకటి స్ఫురణకు వస్తూ ఉంటాయి. దాంతో కంట్రోల్ అవుతాడు, నిశ్చింతగా ఉంటాడు, తేలిగ్గా ఉంటాడు. జరగబోయేది ఏదైనా అవనివ్వండి, నేను వర్తమానములోనే నా పూర్తి అటెన్షన్ నేను పెడతాను. అర్థమైందండి? వ్యర్థ చింతన అంటే ఏంటి? గతించిన విషయాల చింతన, రాబోయే విషయాల చింతన, దీన్ని వ్యర్థ చింతన అంటారు. ఇప్పుడు ఈ మోటివేషనల్ స్పీకర్స్ కూడా ఏం చెప్తున్నారండి? 95% అంతా వ్యర్థ చింతనతో ఉన్నారండి. అందుకనే ఎటువంటి పరిస్థితి కూడా ఎదుర్కోలేకపోతున్నారు. ఈ రోజున మనుషులు ఎదుర్కోలేకపోతున్నారు. ప్రతి దానికి ప్రతిక్రియ ఒక అరవడమో, కరవడమో, కొట్టడమో, విసురుకోవడమో, గొడవ పెట్టడం, సంబంధాలు బ్రేక్ చేసుకోవడమో, ఇలా జరుగుతోంది. ఎందుకంటే దేహ మానవులో ఉన్నారు, అహంకారపూరితంగా ఉన్నారు, నేను చాలా గొప్పవాడిని అన్న భ్రాంతిలో ఉన్నారు. అర్థమైందండి? పెద్ద చదువులు కావచ్చు, బాగా ధనము ప్రకారంగా అద్భుతంగా ఉండొచ్చు, మీరు బాగా ధనవంతులు కావచ్చు, లేకపోతే శరీరం యొక్క ఆకృతి ద్వారా అంటే చాలా అందంగా ఉండొచ్చు, మిగతా వాళ్ళు అందవిహీనంగా కనబడొచ్చు మీకు. ఎన్ని రకాలుగా ఈ భౌతిక ప్రకారంగా ఎన్ని ఉన్నా కూడా ఆధ్యాత్మికవేత్త ఏమర్థం చేసుకుంటాడు? ఇవన్నీ కూడా వినాశి. ఆత్మ చింతన ద్వారా, పరమాత్మ స్మృతి ద్వారా, సంస్కార పరివర్తన ద్వారా ఏమవుతుందండి? ఈ జన్మ బాగుంటుంది, ఆనందంగా ఉంటాను, ఆరోగ్యంగా ఉంటాను, అందరినీ గౌరవిస్తాను, సంబంధాలు బాగుంటాయి, తగాదాలు పెట్టను. అర్థమైందండి? సో ఈ విధంగా నా భావి జన్మ కూడా నేను 100% నేను పదిలపరుచుకునేటువంటి అవకాశాన్ని ఎట్టి పరిస్థితిలో నేను వదులుకోను అంటాడు. ఒకసారి ధార్మికంలోకి రండి. ధార్మికంలో ఏంటంటే ఏదైనా ఒక ఈవెంట్ జరిగింది అనుకోండి, ఇంట్లో గొడవ జరిగింది, భార్య పిల్లలతో గొడవ పడ్డాడు, లేదా భార్య తన మాట వినలేదనో,
లేకుండా ఉంటే బిడ్డలు తన మాట వినలేదనో, లేకపోతే ఎవరో మిత్ర సంబంధికులు వచ్చేదో గొడవ పెట్టారనో, లేకపోతే ఎవరన్నా ఆస్తి రాయించుకుని ఆస్తి తగాదాలు ఇరుక్కున్నారనో, ఇలా సమస్యలు వస్తాయండి. కలియుగం యొక్క అంతిమ సమయములో ఇప్పుడు వచ్చినటువంటి సమయములు, ఈ సమస్యలు ఇంకా ఎప్పుడు రావండి. ఇప్పుడు అందరికీ వస్తాయి. బాగా డబ్బున్న వాడికి వస్తాయి. రకరకాల ఎన్నో గుణాలు, శక్తులు, మంచి పదవిలో ఉన్నటువంటి వాళ్ళు అందరికీ వస్తాయి సమస్యలు. ఇది కలియుగం యొక్క అంతిమ సమయం యొక్క నీతి అండి, రివాజ్. అర్థమైందండి. అందువల్ల దానిలోనే పడిపోయి ఎందుకు ఇలా జరిగింది అంటూ తల పట్టుకొని కూర్చుంటాడు. ఆ వ్యర్థ చింతన అది తీవ్రతను బట్టి, ఆ యొక్క ఈవెంట్ యొక్క తీవ్రతను బట్టి అది కొన్ని గంటల, లేక కొన్ని రోజుల, కొన్ని నెలల, లేకపోతే కొన్ని సంవత్సరాల జరుగుతుంది. ఇప్పుడు ఎవరైనా మరణించారనుకోండి, మరణం అనేది సహజం. ఒక ఆధ్యాత్మికవేత్తకి ఏం తెలుస్తుంది? పుట్టినవాడు మరణిస్తాడు, మరణించిన వాడు మళ్ళీ పుట్టాడు. ఇది కాలచక్రము. ఎవడి పాత్ర ఎంతవరకు అంటారు సార్, ఈ భూమి మీద ఎంతవరకు నూకలు ఉన్నాయి అంటారు. ఈ నూకలు ఉండడం అంటే ఏంటి? ఇంతవరకు ప్రాప్తి, ఇంతవరకు తినాలి. నూకలు అంటే అంతవరకు తినేటువంటి భాగ్యం ఉంది అంటే అంతవరకు ఉంటాడు, అయిపోయింది, పాత్ర అయిపోయి వెళ్ళిపోతాడు. యాక్సిడెంట్ అయిందా, విమానం పడిపోయిందా, కాలుజారి పడ్డాడా, గుండాగిపోయిందా, ఇవన్నీ ఇన్సిడెంట్స్ అండి. ఇవన్నీ ఎలా అయ్యో అలాగెందుకు జరిగింది అనుకోవడానికి అవకాశం లేదు. అర్థమైందండి. అందువల్ల ఏమవుతుంది? తీవ్రమైనటువంటి, కొంతమంది చూసారు, ఎవరైనా తల్లి తండ్రి ఎవరైనా చనిపోయారు అనుకోండి, బిడ్డలు అలాగా, అందులో ముఖ్యంగా బాగా క్లోజ్ గా ఉన్నారనుకోండి తల్లిదండ్రులతో బిడ్డలు, ఏదైనా ఒక బిడ్డ, ఆ బిడ్డ ఆ జీవితాంతం మర్చిపోడు. ఒకసారి డిప్రెషన్ లో కూడా వెళ్ళిపోతుంటారు. అర్థమైంది. ఇది ధార్మికంలో జరుగుతుంది. ఎందుకంటే ఆధ్యాత్మిక జ్ఞానము ద్వారా ఆది మధ్యాంతాల జ్ఞానం ఉంటుంది, పరిపూర్ణ ఆత్మజ్ఞానం ఉంటుంది. ఆత్మ అవినాశి, శరీరము వినాశి. ఎన్ని శ్లోకాల్లో చెప్పాడండి. 2వ అధ్యాయం, ముఖ్యంగా 2వ అధ్యాయం 20వ శ్లోకం నోట్ చేసుకోండి. 2వ అధ్యాయం 23వ శ్లోకం నోట్ చేసుకోండి. 20వ శ్లోకం ఉంటాడు, నా జాయతే మ్రియతే వా కదాచిత్, నాయం భూత్వా భవితా వా న భూయః, అజో నిత్య శాశ్వతో అయం పురాణో నా హన్యతే అన్యమానే శరీరే అంటాడు. ఎంత చక్కగా చెప్తాడండి. అజో నిత్య శాశ్వత అయం పురాణ, 4 అడ్జెక్టివ్స్ వాడాడు ఇందులో. అదేవిధంగా 23లో ఏమంటాడు, నైనం చిందంతి శస్త్రాణి నయనం దహతి పావక చయనం క్లేదయంత్యాపో శోషయతి మారుతః. ఏం చెప్పాడు? భగవంతుడు సత్యం చెప్తున్నాడు కదా. భగవంతుడా నాకు సత్యం చెప్పు అని మనం కోరుకున్నాము. ఆ విధంగా భగవంతుడు సత్యం చెప్తే రిజెక్ట్ చేస్తున్నాం. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం చూడండి. దీనికి అంతటికి కారణం ఏంటంటే మనిషి మనిషిలాగా జీవించటం లేదు, బుద్ధి ఉన్న మనిషిలాగా జీవించటం లేదు. బుద్ధి అంటే విచక్షణ, ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు, ఏ మార్గాన నడవాలి ఏ మార్గం నడవకూడదు, భగవంతుని మార్గం ఏమిటి మనుషుల మార్గం ఏమిటి, ఆ వ్యత్యాసం కనబడుతోంది. అర్థమైందండి. అందువలన ధార్మికము ఆధ్యాత్మికతలో శక్తిశాలిగా ఉంటాడు, పరిపూర్ణ జ్ఞానిగా ఉంటాడు, ఆది మధ్యాంతాల జ్ఞాతగా ఉంటాడు. ప్రతి ఒక్క అడుగు, అది సంకల్పమే కావచ్చు, మాట కావచ్చు, కర్మలు కావచ్చు, చాలా అద్భుతంగా చేస్తాడు. ఈ జన్మలో కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాడు, మంచిగా ఉంటాడు, శ్రేష్టమైన జీవితాన్ని పొందుతాడు. భావి జన్మలు కూడా సత్యత్రేత యుగాల్లో మంచి శ్రేష్టమైన జన్మలు తీసుకుంటాడు. ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టుకుందామండి. మనము కర్మ సిద్ధాంతాన్ని మనం తీసుకున్నాం. చాలా ఎపిసోడ్స్, దగ్గర ఒక 40 ఎపిసోడ్స్ నుంచి మనం కర్మ సిద్ధాంతం మీద రన్ చేస్తున్నాం. కర్మ చెయ్యండి, కర్మ ఫలితాన్ని విడిచిపెట్టండి. ఇది భగవంతుడి యొక్క ఆదేశం. కర్మ చెయ్యండి, కర్మ ఫలితాన్ని విడిచిపెట్టండి. అర్థమైందని. ఇంకా అదొక విషయం తెలుసుకున్నాము. ఇంకోటి ఏం చెప్పాము? కర్మ సన్యాసము అంటే భౌతికంగా సన్యాసం కాదని తెలుసుకున్నాం. అర్థమైందని. భౌతిక సన్యాసం కాదు. మీ డ్రెస్ మార్చుకోవడము, అడ్రస్ మార్చుకోవడం, నేను ఇంట్లో ఉండలేనండి, భార్య బిడ్డలతో ఉండలేనండి, వాళ్ళు పొడుస్తూ ఉన్నారండి, పొద్దున్న సాయంకాలం దాకా ఏదో మాటలు తూట్లతో పొడుస్తూ ఉన్నారు, నేను ఆధ్యాత్మికంగా ఎదగాలనుకుంటున్నాను కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అనేది భగవంతుడు దీనికి, అర్థమైందండి, ఎటువంటి శాంక్షన్ కూడా ఇవ్వలేదు. నువ్వు ఖచ్చితంగా కర్మ చెయ్యవలసింది. దానికోసం రకరకాలుగా యుక్తులు చెప్తున్నాడు. కర్మ చెయ్యి, నాకు అర్పణ చేసి నువ్వు కర్మణ చెయ్యి. నేను ఈ యొక్క ఏమంటాడు, ధర్మ సంస్థాపన కర్తవ్యం ఏదైతే 4వ అధ్యాయంలోని 7-8 శ్లోకాల్లో భగవంతుడు దేని కొరకు, ఏ కర్తవ్యాన్ని నిర్వహించడం కోసం ఈ సృష్టి మీద అవతరిస్తాడో ఆ కర్తవ్యాన్ని సమర్థించే కర్మలు కానీ చేసినట్లయితే, ఆ కర్మలో ఫెయిల్ అయినా, పాస్ అయినా, సక్సెస్ అయినా, లేకపోతే సక్సెస్ దొరక్కపోయినా అది నా బాధ్యత, నీకు ఎటువంటి చింత లేదు అంటాడు. అర్థమైందండి. అందువల్ల అదే విధంగా మనం చర్చించుకుంటూ 12వ అధ్యాయం భక్తి యోగంలోని 8, 9, 10 ఈ శ్లోకాలు 3 తెలుసుకున్నామండి. ఇదంతా ఒక కంటిన్యూటీ కింద వస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను.
8 ఏమన్నాడు? మయ్యేవ మన అధస్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అథ ఊర్ధ్వం న సంశయ. అంటే నీవు మనసు బుద్ధి ద్వారా నాతో కనెక్ట్ చేయి, రాజయోగం అంటాడు దాన్ని. ఒకవేళ మనసు బుద్ధి ద్వారా నువ్వు కనెక్ట్ చేయలేకపోతే కొంచెం సులభమైన మార్గం చెప్పాడు. ఏమిటండి ఆ సులభమైన మార్గము? 12వ అధ్యాయంలోని 8 తర్వాత 9వ శ్లోకంలో ఏం చెప్పాడు? ఏమి చేయక్కర్లేదు, కేవలము నన్ను పొందాలనే ఒక ఆకాంక్ష పెట్టుకో. అర్థమైందండి? నన్ను ప్రాప్తి చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని లక్షల మంది ఇప్పటికే పరమాత్మ ప్రాప్తి చేసుకొని అద్భుతంగా బ్యూటిఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు లైఫ్ ని తీర్చిదిద్దుకుంటున్నారు. లైఫ్ లో ఎట్లాంటి జీవితం పొందాలి, ఎటువంటి జీవితాన్ని విడనాడాలి అన్న స్పష్టతతో జీవితాన్ని ముందుకు తీసుకుని వెళుతున్నారు. అందుకని నీవు కూడా ఆ విధంగా నన్ను పొందేటువంటి కోరిక పెట్టుకో అంటాడు. అది ఎందులో వచ్చిందండి? 12వ అధ్యాయం 9. అధచిత్తం సమాధాతం నా శక్నోసి మై స్థిరం. బుద్ధిని ఆ విధంగా నా మీద స్థిరంగా పెట్టలేకపోతే అభ్యాస యోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ అన్నాడు. అంటే నన్ను పొందేటువంటి కోరిక పెట్టుకొని చెయ్యి. అది కూడా కుదరలేదు అనుకోండి, తర్వాత చూడండి ఎంత ఈజీ చేస్తున్నాడు. తర్వాత ఏమన్నాడు? 12వ అధ్యాయులు 10వ శ్లోకంలో ఏమన్నాడు? అభ్యాసే అసమర్థోసి. అర్థమైందండి? నువ్వు అభ్యాసం చేయడానికి కూడా, పరమాత్మని పొందేటువంటి అభ్యాసం చేయడానికి కూడా నీకు కుదరకపోయినట్లయితే నువ్వు, అంటే 2 కారణాల వల్ల కుదరదండి. ఒకటి, బిజీ లైఫ్ లో పూర్తిగా ఇస్తున్న ధనాన్ని పోగు చేసుకోవడంలోని జీవితాన్ని అర్పణ చేసినటువంటి వాళ్ళు చేయలేరు. ఇంకొకటి, బుద్ధినేత్రాన్ని తెరవనటువంటి వాళ్ళకి అంత స్పష్టంగా అర్థం కాదు. అర్థమైంది? ఒకవేళ నువ్వు కానీ చేసుకోపోయినట్లయితే, ఇది కూడా చేయకపోయినట్లయితే ఏం చేయమంటున్నాడు? మత్కర్మ పరమోభవ అన్నాడు. నా కొరకు కర్మ చెయ్యి అన్నాడు. అంటే భగవంతుడి యొక్క కొరకు, భగవంతుడి యొక్క ఏమంటారు దీన్ని? రాజస్వ అశ్వమేధ అవినాశి రుద్ర గీతా జ్ఞాన యజ్ఞాన్ని ముందుకు తీసుకుని వెళ్లే కర్మలు చెయ్యి అంటాడు. అర్థమైందండి? ఇప్పుడు ఏదైతే యజ్ఞము నడుస్తోందో, భగవంతుడి యొక్క అధ్యక్షతను నడుస్తోందో, ఆ కర్మ, ఆ యొక్క యజ్ఞములో నువ్వు తనువు ద్వారా సేవ చేయొచ్చు, మనసు ద్వారా సేవ చేయొచ్చు, ఇంకోటి ధనము ద్వారా కూడా సేవ చేయొచ్చు. కొంతమంది ఉంటారండి, వాళ్ళు అంటారు మాకు చాలా బిజీ లైఫ్ అండి, నాకు ఇన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఇన్ని ఇండస్ట్రీలు ఉన్నాయి, ఇన్నిటికి CEO, ఇన్నిటికి డైరెక్టర్ని నేను, అస్సలు పొద్దున్న 6 నుంచి రాత్రి 11 గంటల వరకు నేను బిజీగా ఉంటాను, అందువల్ల మీరు చేసే పని చాలా అద్భుతమైన పని, మీకు నేను ధన సేవ చేస్తాను అంటాడు. 1 కోటి రూపాయలు ఇచ్చిపోతాడు. అర్థమైందండి? ఇలాగనమాట ధన సేవ చేయండి. మనసులో సంకల్పాల ద్వారా అద్భుతమైన భగవంతుడి యొక్క యజ్ఞము నడుస్తోంది. ఈ యజ్ఞము 3 పూలు 6 కాయలుగా నడుస్తూ ఎంతో మంది అజ్ఞానములో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా యజ్ఞంతో జోడింపబడాలి అనేటువంటి సంకల్పం అనేది గట్టి సంకల్పం. దాన్ని ఏమంటారు? మనసా సేవ అంటారు. అర్థమైంది? తనువు ద్వారా ఏమి, మనసు లేదు, ధనము లేదు, ఏమీ లేదు, ఇక్కడ లౌకికంలో నువ్వు చాలా ఒక దరిద్రమైన జీవితం గడుపుతున్నావు, అయినప్పటికీ కూడా నీలో బలమైన కోరిక ఉంది, పరమాత్మని నేను పొందాలి. అర్థమైందండి? అటువంటి కోరిక ఉన్నట్లయితే నీవు తనువు ద్వారా వచ్చి అక్కడ ప్రాంగణాన్ని శుభ్రం చెయ్యి, లేకుండా ఉంటే కుర్చీలు, ఏదైనా ప్రోగ్రాం జరుగుతుంటే అక్కడ కుర్చీలు శుభ్రం చెయ్యి, లేకుండా ఉంటే మిగతా వాళ్ళకి ఐటమ్స్ అందించే పని చెయ్యి. ఎన్నో పనులండి మనం చేయాలని, ఎన్నో పనులు ఉన్నాయి, మన తనువు ద్వారా చేసుకోవచ్చు. అది కూడా నువ్వు చేసినట్లయితే మెల్లిమెల్లిగా భగవంతుడితో కనెక్ట్ అవుతావు. ఆటోమేటిక్ గా నీకు కూడా ఆ యోగం అనేది అర్థమవుతుంది, స్పష్టమవుతుంది, సంస్కార పరివర్తన చేసుకునే దిశగా నువ్వు వెళతావు. అర్థమైందండి? ఆ విధంగా నీవు కూడా సత్యత్రేతాయుగాల్లో శ్రేష్టమైన పదవి పొందుతావు. అందుకని అక్కడ ఏమన్నాడు? మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్యసి అన్నాడు. అర్థమైందండి? మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి అంటే నీవు ఏ సిద్ధి అయితే అక్కడ నిరంతరము పరమాత్మతో కనెక్ట్ అయి ఉన్నటువంటి వాళ్ళు ఏ సిద్ధి పొందుతారో, మన్మనాభవ అన్నాం చూసారా? మయ్యర్పిత మనోబుద్ధి యోమద్భక్త సమే ప్రియ 12వ అధ్యాయం 14వ శ్లోకములు అన్నట్టుగా అటువంటి సిద్ధి నీకు కూడా లభిస్తుంది. మెల్లిమెల్లిగా నా కొరకు నీవు కర్మలు, అంటే నా కొరకు కర్మలు అంటే ఈ ధర్మ సంస్థాపనార్థాయ కర్తవ్యాన్ని సమర్థించే కర్మలు చేయబడుతున్నారు. అంటే ఎంత బాగా చెప్తున్నాడు చూడ, తేలిక. ఇప్పుడు ఇది కూడా కుదరకపోతే నెక్స్ట్ స్టెప్, ఇది కూడా కుదరకపోతే ఏం చేయమంటున్నాడంటే కర్మ చెయ్యి. ఆత్మ యొక్క ఉనికి ద్వారా, ఆత్మ యొక్క అనుభవం ద్వారా, ఆత్మిక స్థితిలో స్థితి అయ్యే విధంగా ఉండి, ఆత్మిక స్థితి అంటే ఏమీ లేదండి, ఏమిటండి?
శరీరము ఆత్మ యొక్క ఆత్మ కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్ అంటాడు సార్, ఆత్మ సంయమ యోగం అంటాడు. 6వ అధ్యాయం మనం ఎప్పుడైతే అందులోకి వస్తామో యోగం అనే ప్రక్రియ మనం చాలా డీటెయిల్ గా చర్చించుకోబోతున్నాము. అక్కడ అప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట ఏ విధంగా కంట్రోల్ చేయాలి అనేది అర్థమవుతుంది. ఆత్మ నిగ్రహం అంటాడు, సెల్ఫ్ కంట్రోల్ అంటాడు, సంయమనం అంటే కంట్రోల్ అంటాడు, సంయమం అంటాడు హిందీలో. అర్థమైందండి? అంటే శరీరము ఇది ఆత్మ దేనికి యజమాని? 23 ఏమంటారు వస్తువులకు యజమాని. ఎలిమెంట్స్ అంటాం కదా, తత్వాలు అంటాం. 23 ఏంటండి? ఒకటి పంచతత్వాలతో కూడినటువంటి శరీరము, రెండవది 5 జ్ఞానేంద్రియాలు, మూడవది 5 కర్మేంద్రియాలు, నాలుగవది 5 ఇంద్రియ విషయాలు, మిగతాది మనస్సు, బుద్ధి, సంస్కారాలు. ఈ 23 ఇంగ్రీడియంట్స్ కి నువ్వు అధినేత. కాబట్టి ఆత్మ యొక్క అనుభవం చేసుకుంటూ నీవు కర్మ చేసి ఏం చేయాలి? సింపుల్ థింగ్ ఏంటంటే కర్మ యొక్క ఫలితాన్ని ఈశ్వరార్పణం చేసేసేయి. అర్థమైంది? ఎంత బాగా చెప్తే ఒకసారి ఈ శ్లోకం వినండి. అది 12వ అధ్యాయంలోని 11వ శ్లోకం. అధైతదప్య శక్తోసి, అధైతదప్య శక్తోసి ఏమన్నాడు? కర్తుం మద్యోగమాశ్రిత. అర్థమైందండి? అధైతదప్య శక్తోసి కర్తుం మద్యోగమాశ్రిత సర్వకర్మఫల త్యాగం అన్నట్టు. సరే, సర్వకర్మఫల త్యాగం తతః కురు యథాత్మవాన్ అన్నాడు. ఇది శ్లోకం అండి. తతః కురు యథాత్మవాన్. ఇక్కడ యథాత్మవాన్ అని చాలా కీలకమైన పదం. యథ అంటే కంట్రోల్, యథ అంటే కంట్రోల్. ఆత్మవాన్ అంటే ఆత్మ యొక్క స్థితిలోకి నువ్వు రావాలి. అంటే నేను శరీరము కాదు, నేను ఒక ఆత్మని. ఈ శరీరము ద్వారా నా యొక్క విద్యుక్త పాత్రని ఈ సృష్టి నాటక రంగంపై అభినయిస్తున్నాను. సో నేను వేరు, నాది వేరు అన్న బేసిక్ ఫండమెంటల్, ఇది ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతం భగవద్గీతలో చెప్పినట్టు. 2వ అధ్యాయంలో 20 శ్లోకాలు లైన్గా చదవండి. 2వ అధ్యాయంలో 11వ శ్లోకం నుండి 30వ శ్లోకం చదవండి. అదేవిధంగా క్షేత్రజ్ఞ విభాగం. క్షేత్రము వేరు, క్షేత్రజ్ఞుడు వేరు అన్నాడు కదా. క్షేత్రజ్ఞుడు అంటే ఈ శరీరం అనేది క్షేత్రము అని తెలుసుకున్నవాడు క్షేత్రం. అర్థమైందండి? అందుకని భగవంతుడు ఏమంటాడు? ఈ శ్లోకాల ద్వారా చెప్పవలసిన పని వచ్చింది చెప్పండి. నీవు శరీరము కాదు. నీవు శరీరమైనట్లయితే చనిపోయేటప్పుడు నువ్వు శరీరంతో పాటు మాయం ఎందుకు అవ్వటం లేదు? సింపుల్ లాజిక్ అనమాట, సింపుల్ లాజికల్ అనమాట. అర్థమైంది? ఒక్కసారి గమనించండి శ్లోకము, ఒక్కసారి పదవిచ్ఛేదన చేసుకుందాం. అధైతదప్య శక్తోసి అన్నాడు. ఒకసారి విడగొట్టండి. అధ ఏవ అపి అశక్త అసి. దీని బట్టి ఏమిటి? ఒకవేళ నీవు ఈ విధముగా నా కొరకు కర్మ చేసుకుంటూ మెల్లిగా నన్ను పొందేటువంటి అభ్యాసములో నువ్వు ఫెయిల్ అయినట్లయితే అధ ఏతత్ అపి అశక్య అసి. అర్థమైందండి? దేనికంట ఏమన్నాడు? కర్తుం మద్యోగమాశ్రిత అన్నాడు. మత్ అంటే నా యొక్క, కర్తుం అంటే కర్మలో నాతో యోగము చేస్తూ నీవు కర్మలు చేయడానికి అసక్తుడవైనచో. అసక్త అన్నాడు కదా. శక్య అంటే చేసుకోగలుగుతున్నావు, అశక్య అంటే నువ్వు ఫెయిల్ అయిపోతున్నావు, చేసుకోలేకపోతున్నావు. ఎప్పుడైతే నీవు కర్మలు నాతో యోగము, మద్యోగం ఆశ్రిత, నా యోగాన్ని ఆశ్రయించి నాతో యోగము చేయాలని బలమైన కోరిక పెట్టుకొని అయినా కూడా నీవు చెయ్యకపోయినట్లయితే, నీకు కుదరకపోయినట్లయితే ఏమంటున్నాడండి? సర్వకర్మ ఫల త్యాగం అన్నాడు. సర్వకర్మ ఫల త్యాగం ఏమంటున్నాడు? తతః కురు యథాత్మవాన్ అన్నాడు. అక్కడ కూడా మళ్ళీ కండిషన్ పెట్టి ఏమి చెయ్యకుండా పరమాత్మ దొరకడండి. మనం ఏమి చెయ్యమండి, కేవలం ఒక 5 నిమిషాలు పూజ చేసుకుంటాం, మిగతా 23 గంటలు రావణాసురుడితో గడుపుతాం, చెడు పనులు చేస్తాం, విషయ వికారాల నుంచి బయటికి రాలేము, అందరినీ దుఃఖపెట్టే కర్మలు చేస్తాం, చెడు మాటలు మాట్లాడతాం, కామము, క్రోధము, లోభము, అహంకారాలతోనే జీవితం గడిపేస్తూ ఉంటాం. అయినా నాకు భగవంతుడు దొరుకుతాడని పెద్దవాళ్ళు ఎవరో చెప్పారు అంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాదండి. దయచేసి అర్థం చేసుకోండి. బుద్ధినేత్రాన్ని వాళ్ళు తెరుచుకోలేదు, బుద్ధినేత్రాన్ని మీరు తెరుచుకోలేదు. కేవలం కాలక్షేపం కొరకు మనం వింటున్నాం తప్ప అందులో ఒక మనో చైతన్యం లేదు, ఒక ఆత్మ జ్ఞానము లేదు, పరమాత్మ తత్వం లేదు, సంస్కార పరివర్తన లేదు, సృష్టి చక్రం యొక్క జ్ఞానము లేదు. తదుపరి మన జీవితం బ్రహ్మాండంగా ఉండబోతుంది, స్వర్గంలోకి వెళతాము అన్నటువంటి భావన కూడా లేకుండా మనం వింటున్నామండి. అందుకనే పరమాత్మ ఎందుకు చెప్పాడు 7వ అధ్యాయం 3వ శ్లోకంలో ఎందుకు చెప్పాడు? నన్ను కొద్దిమంది మాత్రమే తెలుసుకుంటారని అర్థం చేసుకోండి. అర్థం ఏమంటున్నాడు? సర్వకర్మ ఫల త్యాగం తతః కురు యథాత్మవాన్. కురు అంటే చెయ్యండి, కురు అంటే కరో, హిందీలో కరో అంటే
కర్మను చెయ్యండి. ఏ విధంగా చేయాలి? సర్వకర్మ ఫల త్యాగం అన్నాడు. ఇంతకు అర్థం కాని ఏమైనా ఉందా చెప్పండి? మీరు కర్మ చెయ్యండి, కర్మ ఫలితాన్ని విడిచిపెట్టి ఈశ్వరార్పణం అయిపోయింది. భగవంతుడు చెయ్యమన్నాడు కాబట్టి ఆ కర్మల యొక్క ఫలితముతో నాకు ఎటువంటి సంబంధం లేదు. అసలు దాని మీద ధ్యాసనే లేదు. నా పని చెయ్యడమే. మీరు వింటారా లేదా అని నాకు అవసరమే లేదు. ఎవరెవరు దీని నుండి పరివర్తన అవుతారో నాకు సంబంధమే లేదు. భగవంతుడు చెప్పమన్నాడు, చెప్తున్నాడు. అలా ప్రతి ఒక్కరు ఏ కర్మ చేసినా కూడా, ఇప్పుడు సంగమ యుగము, పరమాత్మ ఆత్మల కలయిక యుగము, ఇది రిపేర్ యుగం అని అనుకున్నాం. ఆత్మలో జన్మ జన్మలుగా నిక్షిప్తము కాబడిన నీచ నికృష్ట భ్రష్ట దుష్ట పాప కర్మల ఫలితముగా సంస్కారాలు ఏవైతే ఆత్మలో పేరుకుపోయి ఉన్నాయో, తమో ప్రధాన సంస్కారాలు, ఉగ్గులాంటి సంస్కారాలు, మలినమైన సంస్కారాలు, దీనిని మార్చుకోకపోయినట్లయితే మన ఈ జీవితము బాగుండదు, పై జీవితము కూడా బాగుండదు. అందుకని ఏమంటున్నాడు? సర్వకర్మ ఫలత్యాగం తత కురు యథాత్మవాన్. ఆత్మజ్ఞానాన్ని పొందునైనా దానికోసం అభ్యాసం చెయ్యి. ఆత్మిక స్థితి అయ్యి నీవు కర్మలు చేసి ఏం చేస్తావో పరమాత్మకు విడిచిపెట్టేసే కర్మ ఫలితంతో నీకు సంబంధం లేదు. ఇది చాలా ఈజీ కదా, ఇది చెయ్యి అంటున్నాడు భక్తులకి. ఆ విధంగా అంటే కొంచెం హయ్యర్ లెవెల్లో ఉన్నవాళ్ళు కరెక్ట్ గా ఆత్మ పరమాత్మని కనెక్ట్ అయిపోతారు చక్కగా. అర్థమైంది. అదేవిధంగా పరమాత్మ కొరకే, పరమాత్మని ప్రాప్తి చేసుకోవడానికి వాడు ఉవిళ్ళుడుతూ ఉంటారు. ఆ విధంగా రకరకాలు చెప్తూ ఇప్పుడు అంతిమంగా ఏమంటున్నాడు? నీవు కర్మ చేసిన తర్వాత ఆ కర్మ యొక్క ఫలితం ఆధారంగా నువ్వు కర్మను చేయొద్దు. చేసినట్లయితే చాలా ఆ విధంగా నువ్వు టెన్షన్కి గురవుతావు. ఒకసారి కర్మ ఫలితం నీకు జరిగింది, పాజిటివ్ గా వచ్చిందంటే ఎగిరి గంతేస్తావు. ఒకవేళ కర్మలు కానీ పాడైపోయినట్లయితే, ఫెయిల్ అయినట్లయితే నువ్వేం చేస్తావు? టెన్షన్లోకి వస్తావు, స్ట్రెస్లోకి వస్తావు, దాని నుంచి అనారోగ్యం పాలవుతావు, సంబంధాలు పాడవుతాయి, గొడవలు అవుతాయి. ఇప్పుడు వర్తమానంలో చూస్తున్నాం కోటాను కోట్ల కోర్టు కేసులు దేనికోసం అండి? చంపుకోవడం దేనికోసం అండి? ఈ యొక్క విష పదార్థాలు నమ్ముతున్నారు, డ్రగ్స్ అంటున్నారు, ఆల్కహాల్ అంటున్నారు, స్మోకింగ్, డ్రింకింగ్, ఇవన్నీ సమాజంలో ఒక ఫ్యాషన్ అయిపోయింది. చూసారా? అర్థమైంది? ఎంత ఎంత ఫ్యాషన్ అయిపోయిందండి. స్త్రీల మీద అఘాయిత్యము ఎట్లా జరుగుతోంది ఒక్కసారి గమనించండి. కల్తీలు చేస్తున్నారు చూసారా? కల్తీలు చేసి మోసం చేస్తున్నారు. ఆ డబ్బుతో ఆ డబ్బు కూడబెట్టుకుంటే అది ఎందుకైనా పనికొస్తుందా చెప్పండి? అది మన జీవితాన్ని ఉద్ధరిస్తుందా? ఏదో భౌతికంగా ఏదో పెద్ద బంగళా కట్టుకుంటాం, అందులో మనం సుఖంగా ఉండగలుగుతామా? ఒక్కసారి మనకి 70mm స్క్రీన్ లో కనపడదా? ఇగో ఈ డబ్బు, ఈ ఫలానా కాంట్రాక్ట్ లో 100 కోట్లు చేయవలసిన పని నేను 40 కోట్లుగా చేసి 60 కోట్లు తెచ్చుకున్నాను నేను ఇంటికి. మేము తినదా మీకు? మీరు కూడా ఆత్మ ఉంది కదా, ఆత్మజ్ఞానం ఉన్నా లేకపోయినా ఆత్మ అయితే ఉంది కదా, అది తింటుంది మనం. చివరికి ఏం చేస్తుంది? మనకు రోగాల పాలు చేస్తుంది, మనకి నిండు నూరేళ్లు ఆయుష్తో బ్రతకనివ్వదు. పరమాత్మ యొక్క ఆదేశాన్ని నిర్లక్ష్య వైఖరితో చేయిస్తుంది. సో ఆ విధంగా మనం నష్టపోతాం. ఒకసారి ఈ శ్లోకాన్ని మరొకసారి విందాము. గీతలో ఏం చెప్పాడో ఒకసారి గమనిద్దాం. అధైత తప్య శక్తోసి, అర్థమైంది? కర్తుం మద్యోగం ఆశ్రిత సర్వకర్మ ఫలత్యాగం తత కురు యథాత్మవాన్. అండర్లైన్ చేసుకోండి, యథాత్మ. ఇప్పుడు ఏం చెప్పారు గీతా పుస్తకంలో? భాష్యకారుడు ఏం రాశారు చూద్దాం, శ్రద్ధగా వినండి. మత్ప్రాప్తికై, మత్ప్రాప్తి, మత్ అంటే నా యొక్క ప్రాప్తి, నా యొక్క పొందు, నా యొక్క ప్రాప్తి అంటే పొందు, నా యొక్క అనుభూతి అంటే స్పష్టమైన పరిచయం అనమాట. నామ రూప దేశ కాల గుణ కర్తవ్య సంబంధం. నా యొక్క మత్ప్రాప్తికై వలయు యోగమును ఆశ్రయించి సాధన చేయుటకును నీవు అశక్తుడవైనచో. అర్థమైందండి? అంతకుముందు శ్లోకంతో లింక్ చేసుకోండి. మీ దగ్గర పుస్తకాలు ఉంటాయి. 12వ అధ్యాయం 8, 9, 10, 11 చెప్తున్నాం మనం. అర్థమైందండి? ఆ మత్ప్రాప్తికై వలన యోగంను ఆశ్రయించి సాధన చేయుటకును నీవు అశక్తుడవైనచో, నీ కుదరకపోయినచో, మనోబుద్ధి ఇంద్రియాదులను, మనోబుద్ధి ఇంద్రియాలు చూసారా? మనసు, బుద్ధి, ఇంద్రియాలు, ఒక శరీరాన్ని పక్కన పెట్టాడు అంటే మొత్తం 23 ఇంగ్రీడియంట్స్ వచ్చేసాయి. మనోబుద్ధి ఇంద్రియాదులను వశమునందు ఉంచుకుని, యథాత్మవాన్ అన్నాడు చూసారా? వశమునందు ఉంచుకొని సకల కర్మ ఫలములను త్యజింపు అన్నాడు. అర్థమైందా? ఇంతటితో యొక్క ఎపిసోడ్లోని చర్చని మనం ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో మరొక అద్భుతమైనటువంటి శ్లోకంలో లోతైన తత్వాన్ని మీకు స్పష్టంగా అర్థం చేయించే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తాత్విక విధానాన్ని మనకు విపులంగా వివరించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.